103వ కీర్తనలో వ్రాయబడిన మాటను చదువుకొని మన వాక్యమును ధ్యానం చేద్దాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. 103వ కీర్తన మొదటి 2 వచనాలు, పాత నిబంధన గ్రంథము 505వ పేజీ. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. అలాగే మరొక మనిషి మాట్లాడిన మాట ఇక్కడ భక్తుడైన దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనేసి స్తుతిస్తూ ఉన్నాడు. కానీ మరొక వ్యక్తి తన ప్రాణముతో ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఆ మాట మనకు కనబడుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము వచనం 19లో వ్రాయబడిన మాట, మరొక వ్యక్తి తన ప్రాణముతో కూడా ఇలాగ మాట్లాడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయము వచనం 19లో వ్రాయబడిన మాట, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కొనేను. మొదటి భాగంలోనేమో దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక విశ్వాసి పలుకుతున్న మాట, ఆత్మ స్వభావం కలిగిన ఆత్మీయుడు పలుకుతున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. శరీర స్వభావం కలిగిన ఒక ధనవంతుడు పలుకుతున్న మాట, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. భక్తిపరునికి భక్తిహీనుడుకున్న ఈ వ్యత్యాసాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. చదవబడిన లేఖన భాగము మా అందరి వినికిడిలో మేలుకరంగా మీరే వివరించి బోధించమని, నిలువబడిన వాను నిష్ప్రయోజకును మీ సిలువ చాటును మరుగుపరిచి మా ప్రభువాని యేసుక్రీస్తు అని మహిమపరచమని యేసు ప్రభువారి నామముని ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, చదువుకున్న లేఖన భాగంలో 103వ కీర్తన అనేక పర్యాయములు ప్రభువు మన జీవితాలు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొంచు, అలాగే ఆరాధనలో కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. భక్తుడైన దావీదు కీర్తనగా ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆ భక్తుడు రాస్తున్న మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకు ప్రభువును సన్నుతించాలంటే అనేకమైన మాటలు రాయబడినాయి. కానీ 2వ వచనం చివరి భాగంలో చూస్తున్నాం, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. అవునండి, మనమందరం కూడా అనుకోవచ్చు, రాత్రి చక్కగా విశ్రాంతి తీసుకున్నాం, ఉదయకాలమునే లేచాము కదా, మన షెడ్యూల్ ప్రకారం సిద్ధపడి వచ్చాము, స్థానిక మిస్పా ప్రార్థన మందిరంలో సభలు ఉన్నాయి, మనం ఇక్కడ వచ్చామనేసి మనం అనుకుంటున్నాం. కానీ నేటి సమయాన్ని, నేటి దినాన్ని చూడని వాళ్ళు అనేక మంది ప్రపంచంలో ఉన్నారు. రాత్రికి రాత్రే నిద్రలో, శాశ్వత నిద్రలోకి జారుకునేవారు ఉన్నారు. నిద్రలేచి సిద్ధపడుతున్న సమయంలో ఆకస్మికంగా మరణించేవారు ఉన్నారు. కానీ మనమందరము కూడా ఈరోజు దేవుని సన్నిధానములో చేరి ఆనందించగలుగుతున్నామంటే వ్రాయబడిన మాట, ఆయన చేసిన ఉపకారము. మన జీవితము కానీ, మన ప్రాణము కానీ, మన ప్రయాణము కానీ, మన క్షేమము కానీ, అన్ని విషయాల్లో కూడా ప్రభువు చూపుతున్న ఉపకారం. అందుకనే వ్రాయబడి ఉంది, ఆయన అందరికీ ఉపకారి కదా. మన ప్రభు గురించి వ్రాయబడిన మాట, ఆయన అందరికీ ఉపకారి. మనము నిలువబడి ప్రకటించేటప్పుడు, చెప్పేటప్పుడు కూడా గమనించండి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఉపకారి, మంచివాడు కాబట్టి ఆయన మంచి లక్షణాలను మనము ఎల్లప్పుడూ కూడా ప్రచురపరుస్తూ ఉంటాం. ఆయన మనకి చెప్పడం మాత్రమే కాదు, కానీ ఆయన చేసి చూపించి ఆ తర్వాత మనకి చెప్పాడు. ఆయన మీ శత్రువులు ప్రేమించమని చెప్పినా ఆయన ప్రేమించాడు కాబట్టి మనకి చెప్పాడు. వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పినా ఆయన చేసి చూపించాడు కాబట్టి మనకి చెప్పాడు. అందుకని
మనమందరము తన అడుగు జాడలో నడవాలని మనకు మాదిరిగా ఉన్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, మన విశ్వాసంలో ఎదుగుతూ ఉండగా, ముందుకు కొనసాగుతూ ఉండగా, ఎల్లప్పుడూ ప్రతి సమయంలో కూడా మన మాదిరి మనకు ఉండవలసిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. అయితే చదవబడిన లేఖన భాగంలో భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కదా, కొన్ని సందర్భాలలో మనము మన జీవితంలో జరిగిన గొప్ప విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం, కానీ చిన్న విషయాలు మనం చాలా విస్మరిస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. అవి చిన్నవైనా పెద్దవైనా సరే మన ప్రభువుని మనము సన్నుతించాలి, స్తుతించాలి. అయితే ఇలాగా మనము ప్రభువుని స్తుతించడానికి గల కారణాలు కదా ఏమేమి ఉన్నాయో క్లుప్తంగా కొన్ని మాటలు. ఇదే కీర్తనలు 97వ అధ్యాయంలో వ్రాయబడిన 97వ కీర్తనలో వ్రాయబడిన మాట, 97వ కీర్తన వచనం 10లో 97 వచనం 10లో వ్రాయబడిన మాట, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. అందుకనే ఇవన్నీ అనుభవపూర్వకంగా అనుభవించిన దావీదు మహారాజు ఆయన అంటున్నాడు, నా ప్రాణమా ఈరోజు నేను బ్రతికున్నానంటే, నాలో ఈ ప్రాణం నిలిచి ఉందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ప్రభువుని స్తుతించు, ఆయన ఉపకారంలో మరువద్దు. కదా, వ్రాయబడిన మాట, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. అవునండి, అనేక సార్లు మనము వార్తల మాధ్యమం ద్వారా కానీ సోషల్ మీడియాలో కానీ చాలా విషయాలు వింటూ ఉంటాం. వెళ్తున్న ప్రయాణములో కదా, అది రోడ్డు మార్గమైనా, గాలి మార్గంలోనైనా, నీటి మార్గంలోనైనా అనేకమైన ప్రమాదాలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు నేను నచ్చనీరు నుంచి ఈ ప్రాంతానికి క్షేమంగా రాగలిగానంటే ఆయన కాపాడాడు బట్టే. మనమందరం కూడా వేరే ప్రాంతాల నుంచి, ఇంకా జాన్ మోజెస్ అంకుల్ నిండు వృద్ధాప్యంలో వారి తేతలి నుంచి ప్రయాణమై, అలాగే సని అన్న అద్దెకు నుంచి ప్రయాణమై, మనమందరం కూడి ఉన్న వారమందరం కూడా క్షేమంగా ఈ ప్రాంతానికి చేరగలిగామంటే వ్రాయబడిన మాట, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. మనకున్న ధైర్యం ఏంటంటే మన దేవుడు మనల్ని కాపాడేవాడు. అందుకనే కీర్తనలో కూడా మనం చూస్తున్నాం కదా, ఇశ్రాయేలు కాపాడువాడు, ఆయన కునకడు నిద్రపోడు. ఒక్కోసారి డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్రలో జారుకున్నప్పుడు యాక్సిడెంట్లు అయ్యేవారు, చాలా సంఘటనలు మనకు కనబడతా ఉండే. కానీ మనల్ని కాపాడే దేవుడు ఆయన నిద్రపోడు, కునకడు, ఎల్లప్పుడూ ఆయన మనం కాపాడేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం ప్రభువుని సన్నుతించడానికి గల కారణం ఏంటంటే, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలో వ్రాయబడిన మాట, పాత నిబంధనలో మోషే భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము వచనం 20లో ప్రభువుని సన్నుతించడానికి, స్తుతించడానికి గల కారణాలు, నీ పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనినట్లను జీవమును కోరుకొనిడి. ప్రియులారా, స్పష్టమైన మాట, నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుసునకును మూలమైన వాడు, అలాగే నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను. అవునండి, మన ప్రాణమునకు మూలమైన మన ప్రభువారు. ప్రియులారా, విశ్వాసమైన మనకి ఒక స్పష్టమైన అవగాహన ఉంది. మనం ఎందుకు జీవిస్తున్నామో, నేటి దినం వరకు ఎందుకు ప్రాణంతో ఉన్నామో మనందరికీ తెలుసు. మనం రక్షించిన వాని కొరకు సాక్షులుగా జీవించడానికి, మనతో ఉన్నవారిని పురుకొల్పడానికి, విశ్వాసంలో బలపరచడానికి, ఇంకా ప్రభువు కొరకు యోగ్యమైన పాత్రగా వాడబడటానికి మనం నిలిచి ఉన్నామని మనమందరం ఎరిగిన వారమే. అయితే లోకములో చాలామంది ఎందుకు బ్రతికి ఉన్నామో
తెలియక జీవించే వాళ్ళు ఉన్నారు. ఇంకా మనము ఈరోజు ప్రాణంతో ఉన్నామంటే అది ఎవరి కృపో, అది ఎవరు సహాయమో తెలియని వారు ఉన్నారు. ప్రియులారా, అటువంటి వారికి ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. మన ప్రాణముకు మూలమైన వాడు, మన దీర్ఘాయుష్యమునకు మూలమైన వాడు. అందుకనే మన ప్రభువుని ఏం చేయాలి? సన్నుతించాలి. మన ప్రభువుని మనం సన్నుతించాలి. అంత మాత్రమే కాదు, ఇదే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం వచనం 10లో 8వ అధ్యాయము వచనం 10లో వ్రాయబడిన మాట, అనుదినమైన మన జీవితంలో 8వ అధ్యాయం వచనం 10లో వ్రాయబడిన మాట, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ప్రియులారా, ఇక్కడైతే నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపవలెను రాయబడి ఉంది. కానీ ఈ సమయంలో మనం ఇలాగ ఆలోచన చేద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి సహవాసాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నామా? మన దేవుడు మనకిచ్చిన మంచి విశ్వాసం బట్టి మన ప్రభు స్తుతిస్తున్నామా? దేవుడు మనకిచ్చిన అది ఏ పనైనా సరే, జీవనోపాధి సంబంధమైన పనైనా సరే, సేవ సంబంధమైన పనైనా సరే, కుటుంబమైనా సరే, మరి ఏదైనా మన తలంపులకు వచ్చినప్పుడు అది దేవుడు మనకు అనుగ్రహించినదని ఎరిగి ప్రభువుని మనం స్తుతిస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అవును, 10వ వచనం మనం చూస్తున్నాం, నీవు తిని తృప్తి పొంది. ఏమండి, కొన్నిసార్లు ఆకలిగా ఉన్నప్పుడు బాగా మనము తినాలనిపిస్తుంది. తిని తృప్తి పొందిన తర్వాత అది వేరే సందర్భంలో మనం చూస్తున్నాం. ఆ లోక సంబంధమైన వాడు ఎలాగన్నాడో అటువంటి మాటలు మనకు వస్తున్నాయా? మనం తృప్తి కలిగినా తృప్తి లేకపోయినా కదా. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిలోనే నేను ప్రభువుని మహిమపరుస్తాను కదా. ఆయన నేర్చుకున్నాడు. ఎందుకంటే అన్ని వేళలా అన్ని సమయాలలో ప్రభువు సహాయం చేసేవాడని ఆయన జీవితం ద్వారా నేర్చుకున్నాడు. కాబట్టి ఏ స్థితిలోనైనా సరే అతడు ప్రభువుని స్తుతిస్తున్నాడు. ప్రియులారా, మనము కూడా మన ప్రభువుని మనము స్తుతింపబద్ధులమై ఉన్నాము. ఒక మాట లూకాసు వార్త 17వ అధ్యాయంలో రాయబడిన మాట, ఎన్నిసార్లు మన ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం, ఎన్నిసార్లు ప్రభువుతో మనం తిరుగుతూ ఉన్నాం. వచనం 15 నుండి మనం చూస్తే, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ప్రియులారా, అనేక సార్లు మన అనుదిన జీవితాలలో మనకు అవసరమైన సమయాలలో, అది వేదనకరమైన సమయమైనా, బాధకరమైన దుఃఖకరమైన సందర్భమైన, చాలా అవసరమైన సందర్భమైన అనేక సార్లు మనము చేరి వచ్చేది ప్రభువు చెంతకే. ఆయన సన్నిధానంలో మోకరించి ప్రభువుని మనం అడుగుతాం. అయితే అడిగినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, మీరు వెళ్ళండి, మిమ్మల్ని మీరు ప్రధాన యాజకుని కనపరుచుకోండి అనేసి ప్రభువు సెలవిచ్చినప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు కూడా వారు వెళ్తూ ఉన్నారు. కానీ ఒక వ్యక్తి, ఆ సమరయుడు, ఆ వెళ్తున్న దారిలో తనకున్న కుష్ఠరోగము బాగుపడినని తెలుసుకొని చూచి మనం చూస్తున్నాం, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మందిరానికి వెళ్ళి ప్రధాన యాజకునికి కనపరుచుకొని ఆ తర్వాత వచ్చి చెప్దాములే అనుకోలేదు. మందిరంలో ఉన్న ప్రధాన యాజకుని కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. నన్ను వెళ్ళమని చెప్పినవాడు, వెళ్తూ ఉండగా నాకు స్వస్థత కలుగు చేసిన వాడు ప్రభువు. కాబట్టి అక్కడికి వెళ్ళుట కంటే మొదట ఏం చేయాలి? వెనకకు వెళ్ళి ప్రభు సన్నిధానంలో మనం చూస్తున్నాం, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ప్రియులారా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమంటే, అనేకమైన ఉపకారాలు, అనేకమైన మేలులు, మన ప్రాణమునకు ఆధారమైన ప్రభువారు. ఇవన్నీ మనము అనుభవిస్తున్నప్పుడు, ఇవన్నీ మనము జ్ఞాపకముకు వస్తున్నప్పుడు మనము ప్రభువుని స్తుతిస్తున్నామా?
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని, నా ప్రాణమా ప్రభువుని స్తుతించుమని మనము అనుకుంటున్నామా, మనం చేస్తున్నామా? ఒకసారి మన ప్రశ్న, ఒక మాట మొదటి తెస్సలోనిక పత్రికలో వ్రాయబడిన మాట, ఎన్ని విషయాల్లో మన ప్రభువుని స్తుతించాలి? మనకి 10 మేలు కలిగితే 5 విషయాల స్తుతులు చెల్లిస్తే సరిపోతుందా? కాదండి. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము వచనం 18లో వ్రాయబడిన మాట, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందు. ఈ లిస్ట్లో ప్రతి విషయమందంటే ఇలా కూడా మనము ఆలోచన చేయవచ్చు. మనకు మేలు కలిగినప్పుడే కాదు, ఒకవేళ మన ప్రార్థనకు ఆలస్యం కలిగినా, లేదా మనం వేచి ఉన్నా కూడా మనం ప్రభువుకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గివ్ థ్యాంక్స్ ఇన్ ఎవ్రీథింగ్. అన్ని విషయాలలో, ప్రతి విషయమునందు కదండి, ప్రతి మాట ప్రాముఖ్యమైనది. ప్రతి విషయమునందు, అందులో ఎగ్జామ్షన్ లిస్ట్ ఏం లేదు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రియులారా, మనమందరం కూడా ప్రభువు చిత్త ప్రకారము జీవించాలని ఆశపడే వాళ్ళం. అది ఆయన చిత్తమై ఉండగా అది తప్పకుండా మనం పాటించవలసిన వారమై ఉన్నాం. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. భక్తుడైన దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమన్న మాటలో మెట్టుకు కొన్ని మాటలే. ఎందుకు మనం సన్నుతించాలి? మన ప్రాణమునకు ఆయనే మూలమని, మన కాపాడేవాడని అనే కొన్ని విషయాలు మనం చూసాం. అయితే రెండవ వ్యక్తి దగ్గర మనం వెళ్తే లూకాసు వార్త 12వ అధ్యాయము వచనం 19లో మనం చూస్తున్నాం. ఒక ఆస్తిపరుడు కదండి, 12వ అధ్యాయము వచనం 19లో వ్రాయబడిన మాట, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందు అని. అయితే దేవుడు వెర్రివాడా? ఏమండి, ఇటువంటి వ్యక్తిని ప్రభువారు ఏమని పిలుస్తున్నాడు? వెర్రివాడా కదా. ఆకాశం నుండి వర్షం రాకపోతే, అవసరమైన వెలుగు రాకపోతే, భూమి నుండి సారమునికి రాకపోతే ఎక్కడి నుంచి వచ్చింది పంట? ఎక్కడి నుంచి వచ్చింది ఈ విస్తారమైన పంట కదా. నాకు వచ్చింది, నా కొట్లు సరిపోవు, వాటిని విప్పి ఇంకా పెద్దవి కట్టుకుంటా అంటున్నాడు. కానీ అసలు ఎవరు ఇచ్చారు? ఎవరి ద్వారా కలిగింది? అది దేవుడు సహాయం చేస్తేనే కదా నాకు ఈరోజు ఈ స్థితి కలిగింది. దేవుడు సహాయం చేస్తేనే కదా నాకు ఈ విస్తారమైన పంట వచ్చింది. దేవుడు సహాయం చేస్తేనే కదా నాకు ఈ సమృద్ధి కలిగిందనేసి ఈ వెర్రివాడైన మానవుడు అనుకొనకుండా ఆయన అంటున్నాడు. అంటే అతనిలో ఉన్న స్వార్థం, దేవుడు లేడని నమ్మే వ్యక్తి ఏమో, దేవుడు సహాయం చేయలేదనేసి అనుకునే వ్యక్తి ఏమో అతను అనుకుంటున్నాడు, నా ప్రాణమా కదా. మొదటి భాగంలో మనం చూసుకున్నాం, ప్రాణముకు మూలమైన వాడు దేవుడు. ఆయన మనలో ప్రాణము పెట్టకపోతే, ఆ ప్రాణమును కొనసాగించకపోతే ఇంకెక్కడుంది ప్రాణం? ఎన్నాళ్ళు ఉంటుంది ప్రాణం? ఎన్ని సంవత్సరాలు తింటుంది? ఎన్ని సంవత్సరాలు మనం తింటాము? ఎన్ని సంవత్సరాలు తాగుతాము? ఎన్ని సంవత్సరాలు సుఖిస్తాము కదా. ప్రియులరా, మనము తినే తిండిలో, మనం జీవించే విధానంలో, మనకు దొరికే సుఖములో ఏమాత్రము కూడా మనకి ఉపయోగం లేదు. కానీ అన్నిటికీ మించి ఆయన చెంత మనం ఉంటే, ఆయన మనకు ఉంటే అది మనకు మేలు. అందుకని దావీదు భక్తుడు లోక సంబంధమైన వాటి గురించి ఆలోచించలేదు, కానీ ఆయన చేసిన ప్రతి ఉపకారం నిమిత్తమై దేవుని సన్నుతించమంటున్నాడు. ఆయన ఇచ్చిన అమూల్యమైన రక్షణ, ఆయన ఇచ్చిన అమూల్యమైన సహవాసం, ఆయన ఇచ్చిన అమూల్యమైన సంఘమును బట్టి అన్ని విషయాల ప్రభువుని సన్నుతిస్తే, అందుకని ప్రభు అని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, మొదట నా రాజ్యమును, నా నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మొదట ఆయన మనకు ఉంటే తర్వాత మనకు కావాల్సిన ఆహారము కానీ, వస్త్రము కానీ, నివాసము కానీ, మరి ఏదైనా సరే ఆయన అనుగ్రహించేవాడు. కానీ ఈ వెర్రివాడైన మానవుడు అంటున్నాడు, తన ప్రాణముతో అంటున్నాడు, నా ప్రాణమా కదా. ఇతను కూడా
దేవుని స్తుతించబద్ధుడై ఉన్నాడు కానీ తిను, త్రాగు, సుఖించు, సంతోషించు అని చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకు మానవుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవట్లేదంటే కొన్ని మాటలు మనము 2-3 లేఖన భాగాలు మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండములోనే 8వ అధ్యాయంలో ఎందుకు మానవుడు దేవుని గుర్తు చేసుకోవట్లేదంటే, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము వచనం 14లో వ్రాయబడిన మాట, నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడని యెహోవాను మరచెదవేమో. దేవుని స్తుతించకుండా ఎవరు ఈ మనిషిని ఆపారంటే కదండి, నీ మనసు మదించి కదా, అంటే పైన రాయబడి ఉంది, మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా, నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధియే నీకు నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినంతయు వర్ధిల్లినప్పుడు, అన్ని సమృద్ధి కలిగినప్పుడు అప్పుడేం జరుగుతుంది? నీ మనసు మదించి, మనసులో గర్వం, ఇదిగో వారికంటే నాకు ఎక్కువ ఉన్నది, వీరికంటే నాకు అధికంగా ఉన్నదన్న మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నేను రప్పించిన దేవుడిని యెహోవాని మరచదవేమో. దేవుణ్ణి మర్చిపోతున్నామా? ఆయన మేళ్ళు మర్చిపోతున్నామా? దేవుని స్తుతించడం మర్చిపోతున్నామా? అంటే మనకు సమృద్ధి కలిగినప్పుడు మన మనసులో కదా అటువంటి స్వభావాన్ని కలిగించేవాడు అపవాది. ఇంకెందుకు సహోదరుడా, ఇంకెందుకు సహోదరి, నీకు కావాల్సినంత విద్య ఉంది, మంచి ఉద్యోగం ఉంది, పలుకుబడి ఉంది కదా, అందరూ నీ మాట వింటారు, నీ దగ్గరకు వస్తారు, ఇంకా దేవుడు ఎందుకు కదా. ఇందాక అంకులు కూడా జ్ఞాపకం చేశారు కదా, దేవుని సేవ కంటే ప్రజాసేవ ఎక్కువ అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియులారా, అపవాది అటువంటి ఆలోచనలు మనకు కలుగజేసినప్పుడు వాడికి దూరంగా ఉందాం. మనకి అనుగ్రహించిన వాడు మన ప్రభువు. మనకు అన్నీ ఉన్నా కూడా ప్రభువు లేకపోతే ఏమి ఉన్నా సున్నా. మనమందరం కూడా విలువ లేని వారమే. దేవుని లేని మనము, దేవుని లేని జీవితం, దేవుని లేని ప్రజలు విలువ లేని వారే ప్రియులారా. అలాగే కీర్తనలు 62వ కీర్తన వచనం 10వ చరణంలో రాయబడిన మాట, ఎందుకు ప్రభువును స్తుతించడం మర్చిపోతామంటే, దూరంగా ఉంటామంటే, 62వ కీర్తన 10వ చరణంలో రాయబడిన మాట, బలత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకున్నటి చేత గర్వపడకుడి. ఈ మాట గమనిద్దాం. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ఇక్కడ ధనము గురించి వ్రాయబడి ఉంది, కానీ ఆ ప్లేస్లో మనం ఇలా కనుక్కుందాం, ఏదైనా సరే కదా, ఏదైనా సరే హెచ్చినను, మనక విద్యార్హతల, ఉద్యోగమా, పలుకుబడా, ఆస్తి, అంతస్త ఏమి హెచ్చిననో ప్రభు వాక్యం సెలవిస్తున్నమాట, దానిని లక్ష్య పెట్టకుడి కదా. ఎప్పుడైతే మనము మనకి వృద్ధి కలిగిన వాటి ఈ వెర్రివాడైన మానవుడు దేని మీద లక్ష్య పెట్టాడు? తనకు కలిగిన వృద్ధి చేత, తనకు విస్తారంగా పండిన పంట మీద, తనకు విస్తారంగా కలిగిన వాటి మీద లక్ష్య పెట్టాడు. కాబట్టి తన ప్రభువుని స్తుతించలేదు. అయితే వ్రాయబడిన మాట, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. పిల్లరా, మనకి ఏది ఇచ్చినా కదా, తగిన సమయముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు బలిష్టమైన ఆయన కాడి క్రింద మనము తగ్గించుకొని ఉండాలి. హెచ్చించేవాడు ఆయన. దావీదు కూడా అంటున్నాడు, అయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. హెచ్చింపు కలుగు చేసేవాడు ఆయన, వృద్ధి కలుగు చేసేవాడు ఆయన. అన్నీ కలిగినప్పుడు వాటి మీద మనం లక్ష్య పెట్టకుండా కలిగించిన వాని మీద మనము లక్ష్య పెట్టాలి. అప్పుడు దావీదు మహారాజు అన్నట్టు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని మనము కూడా నిబ్బరముగా, ధైర్యముగా, హృదయపూర్వకంగా మన ప్రభువుని మనము స్తుతించగలం. అలాగే మరొక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 5 వరకు అనేకమైన మాటలు ఉన్నాయి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా
మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఒక మాట చాలా రాసి ఉన్నాయి, కానీ అంత్య దినములలో, అపాయకరమైన కాలములలో మనుషులు ఎటువంటి వారు? కృతజ్ఞత లేనివారు. పిల్లరా, ఈ 2025 సంవత్సరంలో 2వ మాసంలో ప్రభు మనకి జ్ఞాపకం చేసుకున్న మాట. అవును, ప్రతి సందర్భాల్లో మనం చూస్తున్నాం, మనమందరం కూడా అంత్య దినములలో ఉన్నాం, అపాయకరమైన కాలములో ఉన్నాం. వాస్తవానికి మనం చూస్తున్నాం, మనుషులు స్వార్థప్రియులు, అలాగే ధనాపేక్షలుగా ఉన్నారు, తల్లిదండ్రులను అవిధేయులుగా ఉన్నారు, కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు. అయితే మనము ఏ కాలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కృతజ్ఞత లేని వారముగా ఉన్నామా? వెర్రివాడైన మనుషుని వలె కదా, అతను కలిగిన శిక్ష మనం చూడగలం. ఈ రాత్రే నీ ప్రాణుడితే నువ్వు సంపాదించినది ఎవరిదవుతుంది కదా. అతనేమో తన ప్రాణముతో అనేక సంవత్సరాలకి నీకు సమకూర్చబడిందని చెప్తూ ఉన్నాడు. కానీ ఆ రాత్రి తన ప్రాణం పోతే అది ఎవరిదవుతుందో ప్రభువు అతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన ఆయువు, మన జీవితం అన్నీ కూడా సృష్టికర్త అయిన మన దేవుని స్వాధీనంలో ఉన్నాయి కదా. ఏనాటి కీడును ఆనాటితో ప్రభు ముగించి తన వాత్సల్యతను మన ఎడల అనుదినము ఆయన నూతనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనకు కలిగిన వాటి యందు అవి చిన్న మేలైనా పెద్ద మేలైనా, లేదా చిన్న ఆశీర్వాదమైన పెద్ద ఆశీర్వాదమైన, ప్రతి ఆశీర్వాదానికి, ప్రతి మేలుకి, ప్రతి విధమైన ఉపద్రవముల నుండి కాపాడుతున్న మన ప్రభువుకి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్తుతింప బద్దులమై ఉన్నాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఈ మాట మనందరి హృదయాల్లో భద్రపరుచుకుందాం. కేవలము చదువువారము, వినువారు మాత్రమే కాకుండా వాటిని అనుసరించే వారంగా ఉండాలని ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అనుసరిద్దాము. అనుసరించినప్పుడు ప్రభువు తప్పకుండా మనల్ని హెచ్చించేవాడిగా ఉన్నాడు, మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఇక ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ప్రియ ప్రభువా, అన్ని విషయాలలో మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండటకు సహాయం చేయండి. మా ప్రాణంకు మూలమైన వాడువు నీవే, మాకు సమృద్ధిని కలుగు చేసేవాడువు నీవే. వేరివారముల వలె, భక్తిహీనుల వలె మేము ఉండకుండా మాకు కలిగిన ప్రతి విషయాన్ని బట్టి నాయన మిమ్మల్ని స్తుతించే వారముగా, సన్నుతించే వారముగా ఉండడానికి దీవించమని చేరి వచ్చిన సంఘానికై నాయన సేవకులకై మీ వందనాలు స్తోత్రాలు. అల్పులైన నన్ను మీ దాసులతో కూడా చేర్చి మా ప్రభువా మీ మాటలు పంచుకోవడానికి చూపిన కృపకై స్తోత్రం చెల్లిస్తూ, తదుపరి నాయన మీ దాసులు నిలబడి మీ మాటలు ప్రకటిస్తూ ఉండగా మునుబడి ద్రాక్షారసము కంటే తర్వాత ఇవ్వబడినది మధురముగా ఉన్నట్లు మీరే మధురమైన మీ మాటల చేత మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని, ఆశీర్వదించమని, దీవించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమునే ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్.